ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీకు ఆదాయం ఈ రోజున బాగా పెరుగుతుంది. మీరు ఊహించిన విధంగా ఈరోజు ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో, మీ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది అందరూ గుర్తిస్తారు. గుర్తించి ఖచ్చితంగా సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం, విలువ దక్కుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి స్త్రీలకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళు ఈ రోజున విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులను కూడా మీరు పెంపొందించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు మీకు అనుకూలంగా మంజూరవుతాయి. ఏదైనా ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ రాజకీయ నాయకులకి కొత్త పదవులు రావడానికి, వాళ్ళకి ప్రజల్లో ఆదరణ పెరగడానికి, కొత్త పదవులు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సమాజంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన పెట్టుబడికి అమోఘమైన లాభాలు వీళ్ళకి లభిస్తాయి. వాళ్ళు ఊహించిన విధంగా లాభాలు వాళ్ళకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధికి వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తారు. ఆ కృషి చేసి అందులో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు, అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, ఈ శ్లేష్మానికి సంబంధించిన సమస్యలు కానీ చిన్న సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఆ స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు తగిన ఆలోచనలు చేస్తారు, తగిన కృషి మొదలు పెడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బాగా సహకరిస్తుంది. మీ యొక్క ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో, ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ మీకు పాదాక్రాంతం అయ్యి మీరు చెప్పిన మీ అడుగుజాడల్లో వాళ్ళు నడుచుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అన్ని రకాలుగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా విద్యలో వాళ్ళు పెట్టిన కృషికి, వాళ్ళు పెట్టిన శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపు నడుస్తాయి, విజయం బాటలో నడుస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు సమయస్ఫూర్తితో, మీ యొక్క తెలివితేటలతో మీకు అనుకూలంగా మార్చుకుంటారు, మీకు అనుగుణంగా మార్చుకుంటారు. అలాగే ఎవరైతే సినిమా రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, కళారంగాల్లో కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనికి ఖచ్చితంగా
ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వాళ్ళ యొక్క స్థితి వాళ్ళు ఈ రంగాల్లో అంటే కళారంగాల్లో కానీ సినిమా రంగాలు టీవీ రంగాల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి తగిన ప్రోత్సాహం లభించి వాళ్ళు మంచి అభివృద్ధి దిశలో ముందుకెళ్తారనే విషయాన్ని గమనించాలి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ఆఫర్లు వాళ్ళ చేతికి వస్తాయి. దాన్ని వాళ్ళు తెలివితేటలతో సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున అన్ని రకాలుగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొత్త కొత్త స్త్రీల వల్ల వాళ్ళకి మంచి లాభాలు చేకూరడానికి, కొత్త కొత్త స్త్రీలతో వాళ్ళు పరిచయాలు ఏర్పడడానికి, ఆ పరిచయాల వల్ల వీళ్ళకి చాలా లాభాలు కలగడానికి చాలా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని 19 సార్లు పఠించండి. అలాగే శనికి తిల తైలాభిషేకాలు చేయండి. అలాగే శనిగ్రహం చుట్టూ నవగ్రహాల చుట్టూ 19 సార్లు ప్రదక్షిణలు చేయండి. శనికి ముడి నువ్వులు సమర్పించండి. అలాగే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అలాగే పేదవాళ్ళని మీరు ఆదుకోండి. అంటే పేదవాళ్ళకి కానీ వృద్ధులకి కానీ వాళ్ళకి పెరుగన్నం దానం చేయండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీస కూడా మీరు పఠిస్తూ ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.